నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇరాన్ శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో అబ్రహాం ఒప్పందాలను తెర మీదకి తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి షాక్ ఇచ్చాడు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు వాటిపై సంతకాలు చేయాలని చెప్పేసి ఆయన పిలుపుని కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పిలుపు కాస్త ఏ విధంగా మారిపోయిందో తెలుసా? క్రమంగా అది డిమాండ్ రూపాన్ని దాలుస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకీ అసలు ఆ ఒప్పందాలు ఏంటి? వాటిని విస్తరించాలని చెప్పేసి ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నారు? ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి వాటిని ఎందుకు ముడిపెడుతున్నారు? సో ఒక్కసారి అసలు ఈ ఒప్పందాలు ఏంటి అనేది మనం చూస్తే, ఇజ్రాయెల్ పలు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంగా లక్ష్యంగా పెట్టుకున్నదే ఈ యొక్క ఒప్పందాలు. అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన అంగీకారాలే. అయితే ముఖ్యంగా అబ్రహాం ఒప్పందాలు యూదు, ఇస్లాం, క్రైస్తవ మతాల్లో అబ్రహామిక్ మూలాలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వీటికి ఆ పేరైతే పెట్టారనమాట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి దఫా పాలన అంటే 2020లో యుఏఈ, బహ్రెయిన్, సుడాన్, మొరాకో ఈ ఒప్పందాలపైన సంతకాలు చేశాయన్నమాట. అయితే సౌదీని ఈ ఒప్పందాల్లో చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కూడా జరిగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా అది సాకారం కాలేకపోయింది అప్పుడున్న పరిస్థితులను బట్టి. అయితే అబ్రహాం ఒప్పందాలపైన సంతకాలు చేసే దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తిస్తాయి. అయితే వాణిజ్య, పర్యాటక, భద్రతా రంగాల్లో పరస్పరం ఆ దేశాలన్నీ కూడా సహకరించుకుంటాయి. అయితే ఈ ఒప్పందాలని చాలా చాలా కీలకం. ఎందుకు కీలకం అనేది మనం ఒకసారి చూస్తే, పశ్చిమ ఆసియాలో శాంతికి అబ్రహాం ఒప్పందాలు కీలకం. వీటి ఫలితంగా ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. అయితే ఇజ్రాయెల్, మొరాకో, ఇజ్రాయెల్, బహ్రెయిన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి. ఆర్థిక భద్రతా సంబంధాలను కూడా చేసుకుందనమాట ఇక్కడ. ముఖ్యంగా ఆ సంబంధాలు ఏవైతే వాటన్నింటినీ కూడా ఆర్థిక పరిస్థితులకు సంబంధించి, భద్రతా పరిస్థితులకు సంబంధించి. అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణకు సంబంధించి పరిష్కారం చూపకపోవడంతో పలు ముస్లిం మెజారిటీ దేశాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్తో చర్చల్లో పాలు పంచుకుంటున్న దేశాలు ఏవైతే అంటే అక్కడ అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలని చెప్పేసి ట్రంప్ కూడా పిలుపునిచ్చారు. సౌదీ, ఖతర్ తొలిత వీటిలో చేరాలని చెప్పేసి, తర్వాత పాకిస్తాన్, తుర్కేయి, ఈజిప్ట్, జోర్దాన్ అనుసరించాలని చెప్పేసి సూచించారు కూడా. ఇరాన్ కూడా చేరితే బాగుంటుందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే ఏ ఒప్పందం అయినా సరే ఇక్కడ ఇజ్రాయెల్కు కొంత సంతోషం కలిగించే అంశం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు, యుద్ధం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయం. అందుకే దాన్ని సంతృప్తి పరిచేందుకు అబ్రహాం ఒప్పందాలను ట్రంప్ విస్తరించాలనుకుంటున్నారు. ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం మెజారిటీ దేశాలు అబ్రహాం ఒప్పందాల్లో చేరడం కష్టమే. అయితే పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఏర్పడే వరకు కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు ఏవైతున్నాయో వీటిని సాధారణీకరించబోమని చెప్పేసి సౌదీ, ఖతర్ వంటి దేశాలు గతంలో అనేకమైన సార్లు స్పష్టం కూడా చేశాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు మేలు చేసే ఒప్పందాలకు అవి తెలపకపోవచ్చు. ముఖ్యంగా ట్రంప్ పిలుపు పాకిస్తాన్కు ఎంత మాత్రం కూడా నచ్చట్లేదు, నచ్చే అంశం కూడా కాదు. ఇది ఇప్పటిదాకా ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించలేదు. అబ్రహాం ఒప్పందాల్లో చేరాలని చెప్పేసి 2020లోనే పాక్ను అమెరికా సంప్రదించింది. అప్పటి ఇమ్రాన్ ఖాన్ సర్కారు అందుకు అంగీకరించలేదు. తర్వాత వచ్చిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ను గుర్తించేందుకు ససేమిరా అంది. అయితే ఈ ఒప్పందాల్లో చేరితే షరీఫ్ సర్కారు స్వదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి, ముప్పు కూడా ఉంటుందని చెప్పేసి అబ్రహాం ఒప్పందాల్లో చేరడం తనకు ఇష్టం లేదని చెప్పేసి పాక్ రక్షణ మంత్రి ఎవరైతున్నారో ఖవాజా ఆసిఫ్ తాజాగా కూడా ఆయన స్పష్టం చేశారు.